1 second. ఎస్ ప్లీజ్. విజయ్, నేను ఈ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను? వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, చెప్పు. సారీ. సారీ నేను చెప్పాలి. చాలా బాగుంది. నీకు లేట్ అవుతుంది, నేను స్టార్ట్ చేశా. హ్యావ్ ఇట్. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎనీ ప్రాబ్లం? నథింగ్. విజయ్ కాల్ చేశాడు కదా, షాక్ అయ్యావు కదా. యు నో వాట్, కాబోయేవాడు పక్కన ఉండగా పక్కకి వెళ్ళి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అర్థం. ఈ ప్రపంచంలో మతం లేని మనిషి ఉంటాడేమో గానీ గతం లేని మనిషి ఉండడు. నువ్వు రోజు రోజుకి డిఫరెంట్ గా కనిపిస్తున్నావు. విజయ్ కూడా చాలా డిఫరెంట్, ఇన్ఫాక్ట్ కొంచెం మెంటల్ కూడా. ఎందుకు ఏమైంది? అరే నంబర్ డిలీట్ చేసావా అని అడుగుతున్నాడు. హీస్ మ్యాడ్. అందులో ఏముంది? భార్గవి నంబర్ ఇంకా నా దగ్గర ఉంది. చెప్పా కదా, కాలేజ్ లా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే తప్పే ఉంది. ఇంతకీ ఎందుకు కాల్ చేశాడు? బేసిక్ గా తంది మీ విజయవాడే. తనకి విజయవాడ, హైదరాబాద్ రెండిట్లోనూ బొటిక్ బ్రాంచెస్ ఉన్నాయి. కొన్ని సారీ డిజైనింగ్ లో నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాడు. హౌ కెన్ ఐ? ఇట్స్ ఓకే. మీరిద్దరూ ఇదివరకు కలిసి వర్క్ చేశారు కదా, మళ్ళీ చేస్తే తప్పే ఉంది. నీకు ఓకేనా? నీ చాయిస్. నువ్వు ఎక్కడ పని చేయాలనుకుంటున్నావు, ఎవరితో పని చేయాలనుకుంటున్నావు, నీ ఇష్టం. ఆర్ యు షూర్? నువ్వు మందు తాగి పడిపోతావంటే నమ్ముతానేమో గానీ అతనికి మళ్ళీ పడిపోతావంటే ఛాన్సే లేదు. బేసిక్ గానే ఈ ఆనంద్ దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది, అందులోంచి ఎవ్వరు బయటికి వెళ్ళలేరు. బుమ్ బుమ్ బుమ్. నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓన్ హర్ కాన్ఫిడెన్స్. అంటే ఓన్ హర్ కాన్ఫిడెన్స్. తను నాది అనే కాన్ఫిడెన్స్. తనను తాను నమ్మిన వాడే అవతల వాళ్ళని కూడా నమ్మగలడని ఒక మహానుభావుడు చెప్పాడు. ఎవరు? నేనే. ఇవి మాత్రం ఖచ్చితంగా మీ విజయవాడ తెలివితేటలే కదా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, షూర్ షూర్, థ్యాంక్ యూ. దే జస్ట్ లవ్ యువర్ డిజైన్. గుడ్. రియలీ అక్షర, ఇదంతా నేను ఎంత మిస్ అయినా తెలుసా? నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా. హారిజాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు. అలాగే టాప్ మీద పర్ల్స్ ఉండాలన్న ఐడియా కూడా నీదే. అమేజింగ్. క్లయింట్స్ కి నీ డిజైనింగ్ స్టైల్ చాలా నచ్చింది. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు నువ్వే డిజైన్ చేయాలని ఎందుకు అంతలా పట్టుబట్టారు. నీకు సారీ చెప్పడానికి ధైర్యం చాలేదు, లేకపోతే ఈ పాటికి మన బొటిక్ చాలా ఫ్లరిష్ అయ్యేది. ఓ అదా, ఆ రీజన్ తోనే సారీ చెప్పావా? చిచి, అస్సలు కాదు. ఓకే, నేను ఎనీవే వెళ్ళాలి. ఆనంద్ హైదరాబాద్ వస్తున్నాడు. ఓ, సో అమ్మ తన్ని డిన్నర్ కి ఇన్వైట్ చేసింది. చాలా హడావిడి చేస్తుంది. నేను త్వరగా ఇంటికెళ్లి పాయసం ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఆనంద్ ఫేవరెట్ డెజర్ట్. సో మొత్తానికి మా విజయవాడ అమ్మాయి అవుతున్నావు అనమాట. అవును. సరే నేను వెళ్తాను. అక్షర, ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ అంటారు. ఇన్ కేస్ నీకు పెళ్లి ఫిక్స్ అయ్యకపోతే, నేను కలిసి ఉంటే, నువ్వు నన్ను మళ్ళీ కన్సిడర్ చేసేదానివా? అక్క పాయసం సూపరే. ఆనంద్ కూడా వచ్చుంటే డబుల్ సూపరే. ఏయ్, ఓ పని చేద్దామా? రేపు విజయవాడకి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకిచ్చి పంపిద్దామా? అస్సలు అక్కర్లేదు. పాయసం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు. ఎందుకు అంత కోపం? లేకపోతే ఏంటమ్మా, నేను నా పనులన్నీ మానుకొని తన కోసం పాయసం చేసి వెయిట్ చేస్తే నీకు ఫోన్ చేసి రావట్లేదని చెప్తాడా? పొద్దుట్ నుంచి నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తోందట. ఆహా, ఏంటిది ఇంకో అబద్దమా? నాకు ఫోన్ చేస్తే నేను సీరియస్ అవుతాననే నీకు ఫోన్ చేశాడు. చూడు, రేపటి నుంచి తను ఫోన్ చేసినా నేను అస్సలు మాట్లాడను. ఇలాంటి అలకలు పిలకలు మనకొద్దే. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మాట్లాడుకోవడం మానేస్తే నువ్వు మాకు పుట్టేదానివి కాదు, ఇలా తిట్టేదానివి కాదు. ఈ జనరేషన్ గర్ల్స్ అస్సలు అర్థం కారు. వీళ్ళు కన్ఫ్యూజన్స్. చూడు పిన్ని ఎలా వెనకేసుకొస్తుందో. పిన్ని, ఈ అబ్బాయిలకి అమ్మాయిల్ని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు. పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా, ఇంకా నేనే తన వెంట పడతాననే నమ్మకం. ఆనంద్ కూడా అందరు అబ్బాయి లాంటి వాడే.
అరే తను ఫోన్ చేయకపోతే నాకు కోపం వస్తుందని తనకు తెలుసు కదా, అయినా అమ్మకు ఫోన్ చేశాడు. ఎందుకు? నాకు ఫోన్ చేస్తే నేను గంటలు గంటలు మాట్లాడతానన్న భయం. అబ్బా వదిలేవే. ఆనంద్ నీకు నిజంగానే ఫోన్ చేశాడు. నీ ఫోన్ కలవలేదట. పాపం తనేం చేస్తాడు చెప్పు. అయ్యో పిన్ని, ఇవన్నీ అబ్బాయిలు కామన్ గా వాడే కవరింగ్లు. నా ఫోన్ రోజంతా రింగింగ్ లోనే ఉండింది. అంత వర్క్ ఉంది, కావాలంటే విజయ్ అడుగు. అక్క చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్తో కలిసి వర్క్ చేస్తున్నావా? ఉమ్. మరి ఈ విషయం ఆనంద్కి తెలుసా? తెలుసు, తనకి నో ప్రాబ్లం అంట. ఓ అలాగా. పిన్ని, సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు. అయితే విజయ్ సారీ చెప్పాడు. ఇప్పటి వరకు తన లైఫ్ లో ఎవ్వరికీ సారీ చెప్పలేదు. తన మిస్టేక్ ని ఎప్పుడూ ఒప్పుకొని విజయ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సారీ చెప్పాడు పిన్ని. అయితే వెళ్లి పేపర్లో వేయించవే. అదేంటి? ఇట్స్ టూ లేట్. ఇంత జరిగాక సారీ చెప్పినా ఏంటి, చెప్పకపోయినా ఏంటి? ఇట్స్ టూ లేట్. అంతే కదా అక్షర? అక్షర, నీకు ఆనంద్ అంటే ఇష్టమే కదా? ఈ రోజేదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకే. ఈ రోజు విజయ్ నన్ను ఒక మాట అడిగాడు పిన్ని. ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను చేసుకునే దానివే కదా అని. నువ్వు యాక్సెప్ట్ చేయవు అక్షర. మీరిద్దరు విడిపోయారు. తనతో నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ. పాస్ట్ ని తీసుకొచ్చి ప్రెసెంట్ తో కలపాలని చూడకు. ఫ్యూచర్ కష్టంగా మారిపోతుంది. ఆనంద్ చాలా మంచోడ్రా. అలాంటి ఫ్యామిలీ దొరకడం నీ అదృష్టం. బా అక్క, చెప్పు. నాకు మ్యాథ్స్ లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? తేజు, నేను రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి. బా అక్క, ఎల్లుండి వెళ్ళొచ్చు కదా ప్లీజ్? నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా. సో ఇప్పుడు నాకు చెల్లి కన్నా పెళ్లి ఎక్కువ అయిపోయిందా? అంతేలే, ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరిలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ. నీ అదవ ఎగ్జాంపుల్స్ ఆపుతావా? అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉన్నాను కదే, అప్పుడేం చేస్తావు? నువ్వు ఫస్ట్ చదువుకో, నేను ఆనంద్ కాల్ చేసి వస్తా. ఓ హాయ్ ఆనంద్, ఏం చేస్తున్నావు? ఏయ్, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా. ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా. నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది. ఐ థింక్ యూర్ రైట్. లైట్ రెడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ నీకు వైట్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది. నా షాపింగ్ నేను చేసుకుంటాలే గానీ ఏంటి మ్యాటర్? వాట్సాప్. రేపు నన్ను 9 o'clock కి పికప్ చేసుకుంటావా? నువ్వు హైదరాబాద్ లో ఉంటే నేను వచ్చేలా పికప్ చేసుకోను. బాబు విజయవాడ, రేపు నేను మీ ఊరు వస్తున్నా కదా. ఓ దేనికి? సీఎం గారితో అమరావతి ప్లానింగ్ గురించి డిస్కస్ చేయడానికి. మొద్దు, రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా. హే అక్షర, లిసన్, ఐఎమ్ జెన్యూన్లీ సారీ. యాక్చువల్లీ రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను. సెమీఫైనల్స్ మ్యాచ్ ఉంది, సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి. ఐఎమ్ రియలీ సారీ. నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకో. తేజు, ఇందాకేవో డౌట్స్ ఉన్నాయన్నావుగా, రా చెప్తా. ఏంటక్క, బావా హ్యాండ్ ఇచ్చాడా? ఐపీఎల్ మ్యాచ్ అంట, సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఏంటి, డిసప్పాయింట్ అయ్యావా? మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు. అయినా కూడా నువ్వేమనలేదు. అక్క, నీలో చాలా మార్పు వచ్చేసింది. అదే విజయ్ అయి ఉంటే ఈ పాటికి నువ్వు మొబైల్ పగలు కొట్టేసేదాన్ని. బట్ బావని ఒక్క మాట కూడా అనలేదు. ఐ థింక్ పెళ్లి ఫిక్స్ అయ్యాక గర్ల్స్ హ్యావ్ టు చేంజ్, అంతే కదా అక్క? గుడ్ నైట్. వెరీ నైస్. థ్యాంక్ యూ. కరెక్ట్ టైం ఫోన్ చేసి రమ్మన్నావు, లేదంటే ఎప్పటికి విజయవాడ హైవేలో ఉండేవాడిని. జస్ట్ అబౌట్ టు లీవ్. ఓకే. అవును, అంత అర్జెంట్ గా కలవాలన్నావు? ఎనీథింగ్ స్పెసిఫిక్? లేదు, జస్ట్ లైక్ దాట్. నా ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా నీకు చూపిద్దామని. నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. కాంప్లిమెంటా? ఇది వరకు ఎప్పుడు నువ్వు ఇలా అనేవాడివి కాదు. అందుకే వద్దనుకున్నా. చూడు విజయ్,
ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ముందు కొంచెం హెసిటేట్ చేసిన తర్వాత వై నాట్ అనుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐ స్లోలీ స్టార్టెడ్ లైకింగ్ యూ. మా పేరెంట్స్ కి కూడా చెప్పి ఒప్పించాను. అయినా మేడ్ మిస్టేక్. మిస్టేకా? అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయా. ఏదో బిజినెస్ ఫ్రస్ట్రేషన్ ఇమ్మి చూపించాను. నువ్వు గట్టిగా అరుస్తూ కార్ ఆపమన్నావు. ఆ తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా. నన్నించమంటావు అక్షర. నువ్వు చాలా కోపంలో ఉన్నావు. కార్ ఆపమన్నావు, ఆపాను. దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోయావు. ఐ టూ వాజ్ ఇన్ బ్యాడ్ మూడ్. నేను ఆపలేదు. థ్యాంక్స్ నన్ను ఆపనందుకు. నేను ఆ రోజు నుంచి ఎమోషనల్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వడం మానేశాను. ఎప్పటికీ. బట్ అక్షర, నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. 1 minute. హలో ఆనంద్.